హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. ఈరోజు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉన్నటువంటి టాప్ టూరిస్ట్ ప్లేస్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నా ఛానల్ మొదటగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నా అప్కమింగ్ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. సో దీనివల్ల మీరు మోర్ వీడియోస్ నా నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళటానికంటే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో మీరు హరిద్వార్ రావాలనుకుంటే వరకు ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి ప్లేసెస్ చూడాలి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఏ టైంలో చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అనమాట. సో మొదటిగా మనం ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకునే వరకు మనకి 3 రకాలైన ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి. ఒకటి ఫ్లైటు, ఇంకోటి ట్రైను, ఇంకోటి బస్ జర్నీ. సో బస్ జర్నీ వరకు తెలుగు రాష్ట్రాల నుండి రావాలనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే రోజుల తరబడి జర్నీ ఉంటుంది కాబట్టి సో అది కంఫర్ట్ అనిపించదు. ఇంకా మీకు బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, తక్కువ టైంలో రీచ్ కావాలనుకుంటే వరకు మీకు ఫ్లైట్స్ ఉంటాయి. సో తెలుగు రాష్ట్రాల నుండి అయితే హైదరాబాద్ నుండి డైరెక్ట్గా హరిద్వార్కి ఫ్లైట్స్ లేకపోయినట్టుకి హరిద్వార్కి పక్కన ఉన్నటువంటి డెహ్రాడూన్కి ఉంటుంది. సో డెహ్రాడూన్ నుండి 1 అవర్ జర్నీ మీకు. డెహ్రాడూన్ వచ్చేసి హైదరాబాద్ నుండి డెహ్రాడూన్లో జోలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అక్కడ దిగి మీకు 1 అవర్లో మీరు హరిద్వార్ రావచ్చు. సో క్యాబ్ తీసుకుని అయినా, ఆటో అయినా, లేదంటే ఆర్టీసీ బస్సులు ఉంటాయి. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో లాస్ట్ వచ్చేసి ఇక మీకు ట్రైను, ఇది బడ్జెట్. బట్ మీకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే హరిద్వార్కి ఉండవు తెలుగు రాష్ట్రాల నుండి. తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్స్ అయితే మీకు వైజాగ్ నుండి వచ్చేవాళ్ళైనా, లేదంటే విజయవాడ, నెల్లూరు, ఆరు నుండి వచ్చేవాళ్ళైనా, ఇటు హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకైనా మీకు ట్రైన్స్ అయితే హరిద్వార్కి ఉండవు. మీరు ఢిల్లీ వరకు రీచ్ కావాల్సి ఉంటుంది. ఢిల్లీ నుండి హరిద్వార్కి డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి. సో ఆ ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ట్రైన్ నెంబర్స్, ట్రైన్ నేమ్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఏ టైంలో విజిట్ చేయాలనుకుంటే చూసుకునే వరకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే చూస్ చేసుకునేది వరకు అయితే అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఎక్కువ చూస్ చేసుకుంటారు. ఇది వచ్చేసి వింటర్ సీజను. సో వెదర్ కూడా బాగుంటుంది. దట్టు ఇది పీక్ సీజన్ అనమాట. ఎక్కువ మంది టూరిస్టులు హరిద్వార్ వస్తుంటారు. తర్వాత వచ్చేసి మీకు మార్చ్ నుండి జూన్ వరకు ఉంటుంది. సో ఇది సమ్మర్ టైము, మోడరేట్ వెదర్ ఉంటుంది, అంటే కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది. మార్చ్ నుండి జూన్ వరకు తక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకో టైం వచ్చేసి మాన్సూన్, రైనీ సీజన్ అనమాట. ఈ టైంలో ఎక్కువ మంది హరిద్వార్ని విజిట్ చేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు స్టే అనేది హరిద్వార్ వచ్చే వరకు ఎక్కడ స్టే చేయాలి, ఏ ఏరియాలో స్టే చేయాలి, హోటల్లో బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటనేది చూసుకునే వరకు ఈ మెయిన్ సిటీ సెంటర్ వచ్చేసి హర్కి పౌర్ అండ్ దానికి పక్కన అనుకునే అప్పర్ రోడ్ ఉంటుంది. మీకు రూమ్స్ వరకు నార్మల్ రూమ్స్ నుండి 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ వరకు ఇక్కడ ఈ హర్కి పౌర్లో కానీ అప్పర్ రోడ్లో కానీ దొరుకుతాయి. మీకు 500 నుండి ఇక మీ బడ్జెట్ అనమాట. డైరెక్ట్గా హర్కి పౌర్లో కానీ లేదంటే అప్పర్ రోడ్లో కానీ. మీకు హర్కి పౌర్కి అప్పర్ రోడ్కి మ్యాక్సిమం ఏమి ఉండదు, ఒక 2-3 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో ఆ రోడ్లో మీరు అప్పర్ రోడ్లో కూడా మ్యాక్సిమం హోటల్స్ దొరుకుతాయి. లోకల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మీకు ఆటో రిక్షాస్ ఉంటాయి, ఈ ఆటో రిక్షాస్, లేదంటే వరకు క్యాబులు తీసుకోవాలి. ఇది కాకుండా మీరు బడ్జెట్లో వెళ్ళిపోవాలంటే వరకు స్కూటీస్ ఉంటాయి. ఈ స్కూటీస్ వచ్చేసి కూడా సిటీ సెంటర్ అయినటువంటి హరిద్వార్ సిటీ సెంటర్ అయినటువంటి హర్కి పౌర్లో కానీ లేదంటే అప్పర్ రోడ్లో కానీ మీకు ఈ స్కూటీ రెంటర్స్ అయితే దొరుకుతాయి. మ్యాక్సిమం 500 to 600 ఉంటుంది పర్ డే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఫుడ్, హరిద్వార్ వచ్చేసి ఏం తినాలి ఏంటి అనేది మీరు చూసుకునే వరకు హరిద్వార్లో వరకు మీకు కంప్లీట్గా నార్త్ ఇండియన్ డిషెస్ దొరుకుతాయి. సౌత్ ఇండియన్కి సంబంధించిన ఏమీ మీకు దొరకవు ఇక్కడ. ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా మీకు నార్త్ ఇండియన్ డిషెస్ దొరుకుతాయి. సో మీకు ఫుడ్ ఎక్కడ మంచిగా ఉంటుంది ఏంటి వరకు టాప్ రెస్టారెంట్లు వచ్చేసి చోటీవాలా రెస్టారెంట్ అండ్ పురోహిత్ రెస్టారెంట్, ఈ 2 టాప్ రెస్టారెంట్లు. లేదంటే వరకు మీకు స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే వరకు హర్కి పౌర్లో ఉంటాయి, ప్లస్ మీకు అప్పర్ రోడ్లోనే ఉంటాయి మ్యాక్సిమం. సో మీరు అకార్డింగ్ టు మీ ప్లాన్ బట్టి మీరు దిగే రూమ్ ఎక్కడ స్టే చేస్తారు, ఆ దగ్గరలో ఏం రెస్టారెంట్లు అనేది చూసుకోండి. ఫుడ్ వరకు మ్యాక్సిమం నార్త్ ఇండియన్ ఫుడ్ వరకే తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు నేను ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉన్న టాప్ ప్లేసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మొదటిగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా అప్కమింగ్ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. వీడియోలోకి వెళ్ళడానికి ముందు హరిద్వార్ గురించి మనం కొంచెం తెలుసుకుందాం.
హరిద్వార్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది. డెవోషనల్ ప్లేసెస్లో ఇది టాప్ ప్లేస్లో ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి హిందూ కూడా ఈ హరిద్వార్ని ఒక్కసారైనా సందర్శించుకోవాలనుకుంటాడు, చూడాలనుకుంటాడు. ఈ హరిద్వార్ అనేది హిందువుల యొక్క పుణ్యక్షేత్రం. హరి అంటే విష్ణువు, ద్వార్ అంటే చేరే గమ్యం అనమాట. సో హరిద్వార్ని దర్శించుకుంటే మనం విష్ణువు చేరుకున్నట్టే అనేది హిందువుల యొక్క నమ్మకం. ఈ హరిద్వార్ అనేది దేవాలయాలకు, హిందూ దేవాలయాలకు, ఆశ్రమాలకు మరియు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాకు ఈ హరిద్వార్ అనేది ప్రసిద్ధి. హరిద్వార్లోని టాప్ టూరిస్ట్ ప్లేసుల్లో మనం మొదటగా చూసేది ఏంటంటే మానసాదేవి టెంపుల్. ఈ మానసాదేవి టెంపుల్ అనేది అప్పర్ రోడ్లో ఉంటుంది. ఇది హరికి పౌర్ నుండి 3 కిలోమీటర్లు ఉంటుంది. సో దీనికి మీరు మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు, లేదంటే వరకు రోడ్డు మార్గంలో నడిచి వెళ్ళొచ్చు, లేదంటే వరకు రోప్వే కేబుల్ కార్లో కూడా వెళ్ళొచ్చు. ఎక్కువ మంది వరకు ఈ రూపే కేబుల్ కార్ని ప్రిఫర్ చేశారు. నేను కూడా కేబుల్ కార్లోనే ప్రిఫర్ చేశాను. సో ఈ మానసాదేవి టెంపుల్ అనేది శివాలక్ హిల్స్లోని బిలవ పర్వతశ్రేణిలో ఉంటుంది. ఇండియాలోని 51 శక్తిపీఠాల్లో మరియు హరిద్వార్లోని 3 శక్తిపీఠాల్లో ఈ మానసాదేవి టెంపుల్ అనేది ఒక శక్తిపీఠం. ఇది హరిద్వార్ వచ్చేవాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ ఈ మానసాదేవి టెంపుల్ని దర్శించుకుంటారు. ఫుల్ వీడియో కావాలంటే వరకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేదంటే వరకు నా ఛానల్లో మానసాదేవికి సంబంధించి ఫుల్ టూర్ ఉంటుంది, ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. హరిద్వార్లోని చూడాల్సిన ప్లేసుల్లో మీరు రెండో ప్లేస్ వచ్చేసి చండీదేవి టెంపుల్. ఈ చండీదేవి టెంపుల్ అనేది హరిద్వార్లోని శివాలిక్ హిల్స్లో నీల్ పర్వత శ్రేణి ప్రాంతంలో ఉంటుంది. మానసాదేవి టెంపుల్ నుండి 4.6 కిలోమీటర్లు ఉంటుంది, లేదంటే వరకు హర్కి పౌర్ నుండి 3.4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ చండీదేవి టెంపుల్ అనేది భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో, హరిద్వార్లోని 3 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఈ చండీదేవి టెంపుల్. దసరా ఉత్సవాల్లో నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించుకుంటాము. ఆ దుర్గాదేవి యొక్క మరొక రూపమే ఈ చండీదేవి. ఈ చండీదేవి టెంపుల్కి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మీకు మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు, లేదా నడుచుకుంటూ రోడ్డు మార్గంలో పైన గుట్ట మార్గంలో వెళ్ళొచ్చు, లేదంటే వరకు రోపే ఉంటుంది, కేబుల్ కారు. మానసాదేవి టెంపుల్కి, చండీదేవి టెంపుల్కి రెండింటికి రోపే వచ్చేసి 349 రూపాయలు. మీకు ట్రాన్స్పోర్ట్ కూడా కావాలంటే ఇంకొక 95 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. మానసాదేవి టెంపుల్ నుండి చండీదేవి టెంపుల్ అయితే 3 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ కోసమని 95 రూపాయలు తీసుకుంటారు. కాకపోతే 3 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ మానసాదేవి టెంపుల్ దర్శనం అయిన తర్వాత గుడి ముందు కింద బస్సు ఉంటుంది. ఆ బస్సులోనే తీసుకెళ్ళి చండీదేవి టెంపుల్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుండి తీసుకొచ్చి మానసాదేవి టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. మీ ఓన్ వెహికల్ ఉంటే వరకు మీరు ఓన్ వెహికల్లో స్కూటీ కానీ, బైక్ కానీ, లేదంటే కార్ ఉంటే వరకు మీరు ఓన్ వెహికల్ వెళ్ళవచ్చు. లేదంటే వరకు ట్రాన్స్పోర్టేషన్ 95 రూపాయలు పర్ హెడ్ పే చేయాల్సిందే. హరిద్వార్లో చూడాల్సిన ప్లేస్లు వచ్చేసి మరొక టెంపుల్ వచ్చేసి మాయాదేవి టెంపుల్. ఈ మాయాదేవి టెంపుల్ అనేది హరికి పౌర్ నుండి 1.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో మరియు హరిద్వార్లో ఉన్నటువంటి 3 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠము. ఇది ఇక్కడ ఎంట్రీ అయితే ఫ్రీ ఉంటుంది మీకు. ఇది శివుడి భార్య అయినటువంటి సతీదేవి యొక్క దేహ భాగాలైనటువంటి గుండె, నాభి ఈ ప్రదేశంలో పడ్డాయని ప్రజలు నమ్ముతుంటారు. హరిద్వార్లో చూడాల్సిన ప్లేసుల్లో మరొక ప్లేస్ వచ్చేసి హరికి పౌరి. ఇదే సిటీ సెంటరు, హరిద్వార్కి సిటీ సెంటరు. ఇక్కడ వచ్చేసి మీకు గంగా రివర్ ఉంటుంది. ఈ గంగా రివరు ప్రాంతంలోనే మీకు నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్, చిన్న చిన్న దేవాలయాలు కూడా ఈ హరికి పౌర్ ప్రాంతంలోనే ఉంటాయి. ఈ హరికి పౌర్ ప్రాంతంలోనే మీకు సాధ్యమైనంత వరకు రూమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బడ్జెట్ ప్రైస్లో దొరుకుతాయి. హరికి పౌర్లో వచ్చేసి మీకు మోస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అనమాట, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. అంటే ఎక్కువ మంది హరిద్వార్ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఈ హరికి పౌర్ని ఎక్కువగా విజిట్ చేస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ హరికి పౌర్లోనే గంగా హారతి ఇస్తారు. ఈ గంగా హారతి కోసం భక్తులు ఉదయం నుండి వెయిట్ చేస్తుంటారు. దాదాపు సాయంత్రం 4 గంటల నుండే వేలాది మంది అక్కడ వచ్చేసి గ్యాదర్ అవుతుంటారు. 6 గంటల నుండి 7 గంటల మధ్యలో హరికి పౌర్లో గంగా హారతి ఇస్తారు. ఇది హరిద్వార్లో డైలీ జరిగే యాక్టివిటీలో ఇది చాలా ఫేమస్ యాక్టివిటీ గంగా హారతి అనేది.
సో మీకు మీకు ఇండియాలో జరిగే కుంభమేళాల్లో అతిపెద్ద 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అతిపెద్ద కుంభమేళా ఈ హర్కి పౌర్లోనే హరిద్వార్లో జరుగుతుంది. ఈ కుంభమేళా అనేది చాలా ఫేమస్ అనమాట. ఈ కుంభమేళా అనేది ఈ హర్కి పౌర్ ప్రాంతంలోనే జరుగుతుంది. ఇక్కడ గంగా రివర్ ఉంటుంది. ఈ గంగా రివర్లోనే మీకు కుంభమేళా జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా, ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా ఇక్కడ ఈ హర్కి పౌర్ ప్రాంతంలోనే జరుగుతుంది అనమాట. హరిద్వార్లో చూడాల్సిన మరొక ప్లేస్ వచ్చేసి పవన్ధామ్. ఈ పవన్ధామ్ టెంపుల్ అనేది సిటీ సెంటర్ నుండి హర్కి పౌర్ నుండి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది హరిద్వార్లో ఉన్నటువంటి పురాతన ఆలయాల్లో ఈ పవన్ధామ్ అనేది ఒకటి. సో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ సమేత రామలక్ష్మణ స్వామి టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల వచ్చేసి పూర్తిగా అద్దాలతో నిర్మితమైనటువంటి టెంపుల్ లోపల. ఈ టెంపుల్లో లోపల వచ్చేసి రామాయణం, మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలను ఒక బొమ్మల రూపంలో మనకి ఒక దృశ్య రూపంలో ఇక్కడ కనిపిస్తుంటాయి. సో చూడటానికైతే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ రామాయణ, మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలు లైక్ సముద్ర మదనము, సీతా స్వయంవరం, మీకు ఇట్లా చాలా చాలా రామాయణ మహాభారతంలోని కొన్ని ఘట్టాలు అక్కడ దీంట్లో ఆవిష్కరింపబడతాయి. సో మీరు హరిద్వార్ వస్తే వరకు కంపల్సరీగా ఈ పవన్ధామ్ టెంపుల్ని చూడకుండా అయితే ఉండొద్దు. హరిద్వార్లో చూడాల్సిన మరో ప్లేస్ వచ్చేసి దక్ష మహాదేవ్ టెంపుల్. దీన్నే దక్ష ప్రజాపతి టెంపుల్ అని కూడా అంటారు. ఇది శివుడి భక్తుడైన దక్షుడు నిర్మించిన టెంపుల్ ఇది. సో ఇది హర్కి పౌర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడే మరొక టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మీరు దక్ష ప్రజాపతి టెంపుల్ దర్శనం చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు. దీని పక్కనే గంగా రివర్ కూడా ఉంటుంది. మన పితృదేవతలకు ఏమన్నా సంతర్పణాలు కనుక సమర్పించుకోవాలంటే పక్కన ఉన్నటువంటి గంగలో కూడా మీరు సమర్పించుకోవచ్చు. హరిద్వార్లో చూడాల్సిన మరో ప్లేస్ వచ్చేసి శాంతికుంజ్. హర్కి పౌర్ నుండి శాంతికుంజ్ వచ్చేసి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఓన్ వెహికల్లో అంటే లేదంటే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మీకు ఆటోలు వెళ్తాయి, లేదంటే ఎవరికి బైక్ రెంటల్ తీసుకొని మీరు శాంతికుంజ్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ శాంతికుంజ్ వచ్చేసి మీకు ఒక ఆధ్యాత్మిక కేంద్రం అన్నమాట. ఇక్కడ యోగా, మెడిటేషన్ అలాంటివి ఫ్రీగా నేర్పిస్తారు. ప్లస్ ఇక్కడ గాయత్రీదేవి ఆలయం ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మీకు మన సోషల్ లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే పెళ్లి కాని పిల్లలకి ఉపనయనాలు చేస్తారు. ఆ ఉపనయనాలు అనేవి ఇక సామూహిక ఉపనయనాలు ఇక్కడ చేపిస్తుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఈ శాంతికుంజ్లో మీకు ఫుడ్ ఫ్రీ, అలాగే రూమ్స్ కూడా ఫ్రీ. అవి మనం ఆధార్ కార్డు తీసుకొని ఎంట్రన్స్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని రూమ్స్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మీరు ఈ శాంతికుంజ్లో జరిగే యాక్టివిటీస్, మెడిటేషన్ యాక్టివిటీస్ కానీ, మార్నింగ్ జరిగే యోగా కానీ, ఇలాంటి యాక్టివిటీస్లో ఒక యాక్టివిటీస్ తెల్లవారుజామున జరుగుతుంటాయి. ఈ యాక్టివిటీస్ అన్నీ ఆ యాక్టివిటీస్లో పాల్గొంటే మాత్రమే మీకు ఈ రూమ్స్, ఫుడ్ అనేవి ఫ్రీగా ఇస్తారు. ట్రిప్ బడ్జెట్ వచ్చేసి ఎంత అవుతుంది అనేది చూసుకుంటే వరకు మీరు హరిద్వార్ 2 డేస్ పడుతుంది. 2 డేస్ అంటే 2 నైట్స్ 3 డేస్ అనమాట. మీకు రూమ్ వచ్చేసి మీరు 2 డేస్ తీసుకుంటే పడుతుంది. 2 డేస్లో మ్యాక్సిమం హరిద్వార్లో ఉన్నటువంటి ప్లేస్లన్నీ కవర్ చేయొచ్చు. మీకు హోటల్ రూమ్స్ వచ్చి యావరేజ్న పర్ డే 1000 రూపీస్ ఉంటుంది. 2 డేస్ ఇంటూ 1000. 2 డేస్ సరిపోతుంది. అంటే రూమ్ ప్రైస్ వచ్చేసి మీకు 2000 పడుతుంది. స్కూటీ వచ్చేసి 500 లెక్క చూసుకుంటే 2 డేస్కి 1000 అవుతుంది. సో ఫుడ్ కూడా మీకు పర్ డే 1000 అవుతుంది. టిఫిన్, బ్రేక్ఫాస్ట్, వాటర్ ఇంకా మిస్సెలేనియస్ అవి ఇవి ఏమైనా ఉన్నా కానీ మీకు పర్ డే 1000 రూపీస్ ఉంటుంది. అంటే 2 డేస్ కలిపేసి 2000 ఉంటుంది మీకు. సో ఇవి కాకుండా మీకు పెట్రోల్కు వెహికల్ పెట్రోల్ వచ్చేసి అంటే బైక్ పెట్రోల్ వచ్చేసి 2 డేస్ కలిపి ఒక 300 ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కడి నుండి వస్తున్నారు అనేది చూసుకొని అక్కడ నుండి ట్రైన్స్ అనమాట. అక్కడ నుండి ఢిల్లీకి ట్రైను, ఢిల్లీ నుండి హరిద్వారు,
అలాగే మళ్ళీ హరిద్వార్ నుండి ఢిల్లీ నుండి మీరు ఏ ప్లేస్కి తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్లేస్కి వెళ్తున్నారో అక్కడ వరకు ట్రైన్ ఛార్జెస్ చూసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్కమింగ్ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇట్లు మీ తెలుగు ట్రావెలర్ PSR.